హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్లో అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇది నిజంగా గ్రూప్ అడ్మిన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రూప్లోని ఎవరైనా సరే మెంబర్స్ వాళ్ళ ఇష్టానుసారంగా మెసేజ్ పెడితే ఆ పోస్ట్ చేసిన వారు మాత్రమే తీసేటట్టు డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అని ఆప్షన్ అప్డేట్ వచ్చింది. అది రన్ అవుతూ ఉంది. లేటెస్ట్గా అడ్మిన్కి ఆ మెసేజ్ కూడా తీసేటట్టు అథారిటీ లేదనమాట. సో అది ఉంటే బాగుండని ఆలోచిస్తున్న సమయంలో మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక మీకు ఆల్రెడీ ఇది ఒక గ్రూప్ అనమాట. ఈ గ్రూప్లో నేను అడ్మిన్. సో ఈ గ్రూప్లో అడ్మిన్ అనమాట. ఈ గ్రూప్లో మెంబర్ ఒకరు 21వ తారీఖులో ఒక పోస్ట్ పెట్టారనమాట. సో నేను అడ్మిన్ కాబట్టి నేను ఈ పోస్ట్ని డిలీట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి ఆప్షన్ వచ్చింది, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్, డిలీట్ ఫర్ మీ, క్యాన్సిల్. డిలీట్ ఫర్ మీ అంటే నా గ్యాలరీలో నుండి డిలీట్ అయిపోద్ది. డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరి మొబైల్లో నుండి కూడా అది ప్రతి ఒక్కరి గ్యాలరీ నుండి డిలీట్ అవుతుంది అనమాట. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఆప్షన్ చాలా మంచి బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవాలన్నమాట. సో ఇది కూడా వాళ్ళు అంటే లిమిటెడ్, అంటే ఇది యాక్చువల్గా 26వ తారీఖుని, ఈరోజు 28 కదా. సో 3 days అయినప్పటికీ కూడా 2 days అయినప్పటికీ ఈ పోస్టు సో మనం డిలీట్ చేయగలిగేటట్టు ఉందన్నమాట. సో డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రూప్లో ఒక అడ్మిన్ గ్రూప్ని మెయింటైన్ చేసేటప్పుడు అడ్మిన్ మాత్రమే మెసేజెస్ పెట్టేటట్టు ఆప్షన్ ఒకటి ఇచ్చాడు. సో ఆ ఆప్షన్ వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా కొందరు మెంబర్స్లో వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది అనమాట. సో వాళ్ళు పెట్టినవి మనం చూడాలి, మనం ఏమీ పోస్ట్ చేయకూడదని ప్రశ్నలకు వస్తుంది. సో అటువంటి టైంలో అడ్మిన్ మాత్రమే ఆ యొక్క మెసేజ్లు పెట్టాలి అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎవరైనా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు అనమాట. సో మెంబర్స్ అనుకోకుండా యాక్సిడెంటల్గా ఏదైనా మెసేజ్ ఇర్రెలవెంట్ గ్రూప్కి సంబంధించింది కాకుండా ఇర్రెలవెంట్ మెసేజ్ పెట్టినప్పుడు సో అడ్మిన్ వెంటనే అది తీసేసి ఆప్షన్ ఇవ్వడం అనేది మంచి ఆప్షన్ అనమాట. ఇది నిజంగా ఇట్స్ ఏ రియలీ గుడ్ న్యూస్ ఫర్ అడ్మిన్స్ ఆఫ్ వాట్సాప్. ఇది ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్.